బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్గా ఎదురు చూసేలా బిగ్ ట్విస్ట్. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న అప్పట్లో ట్రెండింగ్ లో ఉంది. జక్కన్న వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యి రెండు సినిమాలు బిగ్ హిట్లుగా నిలిచాయి. ఇక పుష్ప సినిమాకు కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులు భారీ విజయాన్ని అందించారు. కానీ దేవర సినిమా సీక్వెల్ కు అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా? పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారా? హ్యావ్ ఎ లుక్. దేవర కథ చెప్పాల్సిందే. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ చేసేందుకు ఇప్పుడిదే ట్రోలింగ్ ట్రెండింగ్ లో ఉంది. గతేడాది రిలీజ్ అయిన దేవర ఫస్ట్ పార్ట్ మిక్స్డ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. కలెక్షన్ల పరంగా సేఫ్ జోన్ కు తీసుకెళ్లింది. బాక్సాఫీస్ ముందు దాదాపు 500 కోట్లు కొల్లగొట్టినట్లు లెక్కలు తేల్చారు. తారక్ కు ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా ఈ మూవీ సేఫ్ జోన్ కు వెళ్లినట్లు అర్థమైంది. దేవర ఫస్ట్ పార్ట్ ను కంప్లీట్ యాక్షన్ సీన్స్, ఎలివేషన్ ఎపిసోడ్స్ తో తారక్ ను హై వోల్టేజ్ లో చూపించాడు డైరెక్టర్ కొరటాల. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా తనదైన స్టైల్లో ఆకట్టుకున్నాడు. ఇక సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూసేలా చాలా సస్పెన్స్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ కొరటాల శివ. చెప్పాల్సిన కథను చాలా దాచినట్లే అర్థమవుతోంది. కానీ సీక్వెల్ కోసం ఎదురు చూసేంత కిక్కివ్వలేదు దేవర పార్ట్ 1. దేవర సినిమా ఓటీటీకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. కథ నుంచి స్టార్ కాస్ట్, నటుల మేకప్, ఇలా ఒక్కటేంటి సినిమా తెరకెక్కిన విధానంపై కూడా చాలా మీమ్స్ క్రియేట్ అయ్యాయి. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ సినిమాలో ఓన్లీ పాటలకే పరిమితమైందని, కథలో ఎక్కడా ఇన్వాల్వ్ కాకపోవడం మరో మైనస్. ఓవరాల్ గా సినిమాకు నెగటివ్ రివ్యూస్ రావడంతో పాటు నెక్స్ట్ సీక్వెల్ కూడా అవసరం లేదంటూ చాలా మంది అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే డైరెక్టర్ కొరటాల శివ సెకండ్ పార్ట్ తెరకెక్కించేందుకు ఇప్పటికే మిగిలిన కథతో రెడీగా ఉన్నట్లు సమాచారం. దేవర సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ దాదాపు 3 ఏళ్లు కష్టపడ్డాడు. అయితే RRR మూవీతో వచ్చిన క్రేజ్ తోనే దేవర ఫస్ట్ పార్ట్ అంతంత మాత్రం కలెక్షన్లు వచ్చాయని, ఇప్పుడు పార్ట్ 2 కోసం 2 ఏళ్లు టైం తీసుకుంటే మళ్లీ కష్టమని కొంతమంది అభిమానులు అంటున్నారు. అయితే దేవర సెకండ్ పార్ట్ కథ చాలా బాగుంటుందని, ఫస్ట్ పార్ట్ లో ఉన్న మిస్టేక్స్ సెకండ్ పార్ట్ లో రాకుండా డైరెక్టర్ కొరటాల శివ చాలా కష్టపడాల్సి ఉందని మరికొందరు అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికి దేవర ఫస్ట్ పార్ట్ చూసిన మేజర్ ఆడియన్స్ సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూడడం లేదనేది ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. పుష్ప సినిమా తర్వాత పుష్ప 2 కోసం, బాహుబలి ఫస్ట్ పార్ట్ తర్వాత సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూసేంత కిక్ దేవరలో మిస్ అయిందని అంటున్నారు. మరి దేవర ఫస్ట్ పార్ట్ కథను చెప్పిన కొరటాల శివ సెకండ్ పార్ట్ కథ కూడా చెప్పి ఆడియన్స్ ను అలరిస్తాడో లేక నిరాశపరుస్తాడో చూడాలి.